నమస్తే, వెల్కమ్ టు ఏఎన్సిటీ న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ ఆదేశానుసారం ఇల్లెందు పట్టణ పోలీస్ స్టేషన్లో ఇల్లెందు సిఐ బత్తుల సత్యనారాయణ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రుల ఉత్సవాల గురించి పీస్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇల్లెందు డీఎస్పీ చంద్రబాను పాల్గొని మాట్లాడుతూ ఇల్లెందు పట్టణ పరిసర ప్రాంతాల్లో సెప్టెంబర్ 7వ తేదీన జరగబోయే వినాయకుడి నవరాత్రి ఉత్సవాలకు ప్రజలందరూ సహకరించాలని, గణేష్ మండపం ఏర్పాటు చేస్తున్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని, డీజే సౌండ్స్ వాడరాదని, కరెంటు లీగల్గా తీసుకోవాలని, అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, రోడ్లకు అడ్డంగా గణేష్ మండపాలు ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా నిర్మించరాదని, మండపాల వద్ద పేకాట, మత్తు పానీయాలు సేవించి ఎటువంటి అరాచకాలకు పాల్పడరాదని, నిమజ్జనం రోజున ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తి శ్రద్ధలతో ముందుకు సాగాలని, హిందూ ముస్లిం మత పెద్దలు తమ యొక్క యువతను ఎటువంటి గొడవలకు చికాకులకు చేయకుండా కలిసిమెలిసి అందరూ ప్రశాంత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని అన్నారు. కార్యక్రమంలో హిందూ ముస్లిం మత పెద్దలు, పలు రాజకీయ పార్టీ నాయకులు, బజరంగ్ దళ్ నాయకులు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఒడిదుడుకు లేకుండా ఎప్పుడు ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా సక్సెస్ఫుల్ అయ్యాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ సమావేశంలో వచ్చిన ముస్లిం సోదరులకు, అదేవిధంగా బజరంగ దళ్ సేవ వాళ్ళకి, తర్వాత అన్ని రాజకీయ పార్టీలకు, అదే పత్రికా విలేకరులకు కూడా మన నమస్కారం తెలియజేస్తున్నాం. మనం ఎప్పుడు ప్రతి ఇయర్ కూడా గణేష్ ఉత్సవాలు కమిటీ ఉంటుంది. తర్వాత ఉత్సవాలు 9 రోజులు జరుగుతాయి, ఒక్కోసారి 11 days కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడు ప్రశాంతంగా మన ఇల్లెందు పట్టణానికి ఒక మంచి పేరు ఉంది. అదే పేరుని కొనసాగిస్తూ మనం 12 రోజుల్లో కూడా మనం నెక్స్ట్ మంత్ 7వ తారీఖు నుంచి మనకు 9 రోజులు ఉంటాయి సార్. ఆ 9 రోజులు కూడా మనందరం కూడా ఒక అన్నదమ్ముల లెక్క సోదరభావంతో ఇల్లెందు పట్టణంలో సార్ నేను ఒక 15 సంవత్సరాల నుంచి ఈ జిల్లాలో పనిచేస్తాను సార్. ఎప్పుడు కూడా ఇల్లెందు పట్టణంలో గొడవలు కానీ ఎలాంటి విద్వేషాలు లేకుండా సామరస్యంగా సోదరభావంతో అందరూ అన్నదమ్ముల లెక్క మెలిగింది సార్. అదే పొరబడిని కొనసాగిస్తామని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నమస్కారం సార్. తెలియజేస్తాను. నమస్కారం సార్. వినాయక చవితి, నవరాత్రి, ఇది దసరా నవరాత్రులు, ఈ వరుసగా పండగలే కాబట్టి మన ఇయర్ ఎండింగ్ దగ్గరికి కూడా వస్తున్నాం. ఈ మధ్యలో ఎలక్షన్ కూడా రావచ్చు. దెన్ ముఖ్యంగా ఇప్పుడు పెట్టిన ప్రోగ్రాం ఏంటంటే మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో, ఎస్పీ గారి ఆదేశాలతోటి అందరికీ పీస్ కమిటీ ఒకటి తయారు చేసేసి ప్రతి డివిజన్లో వాళ్ళు ఫాలో కావాలి. డూస్ డూ నాట్స్, ఏం చేయాలి ఏం చేయకూడదు, అన్నీ గణేష్ మండపం దగ్గర ఉండేటోళ్ళు. అట్లాగే మన ముస్లిం సోదరులు ఉన్నారు, వాళ్ళ రంజాన్కి మనోళ్ళు ఎట్లా హెల్ప్ చేస్తారో మన నవరాత్రి దసరాకి కానీ రేపు వినాయక చవితికి కానీ వాళ్ళు కూడా మీ వంతుగా వాళ్ళ వంతుగా మీకు హెల్ప్ చేస్తారు. అది ఎక్కడున్న సాంప్రదాయం కదా. వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారు, వాళ్ళకి హెల్ప్ చేస్తాం. దేని గురించి ఎలాంటి అల్లర్లు జరగకుండా, చికాకులు జరగకుండా ప్రశాంతంగా నడుపుకోవడానికి ఎవరైనా చికాకులు చేస్తే వాళ్ళ తరఫు నుంచి వాళ్ళ పెద్ద మనుషులు పిలిపించి అరే ఎందుకు ఇక్కడ తాగి కూడా చేస్తలేదని చెప్పేసి వాళ్ళు మందలిస్తారు. అదే వాళ్ళ పండుగ రోజు మన వాళ్ళు ఎవరైనా హిందువులు ఉంటే వాళ్ళు హిందువులను పట్టుకొని మీ కమిటీ వాళ్ళు వాళ్ళని ఇది చేయడానికి అని చెప్పేసి 2 వర్గాలని పిలిపించి మనం మాట్లాడుతున్నాం. దీంట్లో రాజకీయం ఉండదు, కులం ఉండదు, ఏముండదు. ప్రతి ఒక్కరు చేసుకునేదే గణేష్ నవరాత్రులు. కాబట్టి ఈ గణేష్ నవరాత్రుల్లో అందరూ ప్రశాంతంగా చేసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మన ఇల్లందు అంటే అందరికీ బాగా ఇది ఉంటుంది, తెలుసు కదా. బొగ్గుట ఇల్లందుని బొగ్గుట అనేది జమానాలు. మేము చిన్నగా ఉన్న టైంలో బొగ్గుట అంటే అందరికీ ఒక పేరు. మన ప్రతి చోట పోయినా ఏ జిల్లాలో అటు బెల్లంపల్లి లాస్ట్కి మందమరి బెల్లంపల్లి నుంచి మొదలుకొని సత్తుపల్లి దాకా మొత్తం ఏ కోడిపెట్టిలో అయినా మన ఇల్లందు గెస్ట్ హౌస్లు ఉంటాయి. కాబట్టి ఇల్లందుకు ఒక రకమైన పేరు ఉంటుంది. అందులో ఇల్లందులో చాలా బుద్ధిమంతులు, చాలా పీస్గా ఉంటారు. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ బతకడానికి మన ఉద్యోగ రీత్యా
కోల్ మైనింగ్స్లో వ్యాపారం, అట్లాగే కాంట్రాక్టర్లు, వాళ్ళందరూ ఉంటారు కాబట్టి, అన్ని జాతుల వాళ్ళు ఉంటారు కాబట్టి అందరూ కలిసికట్టుగా వెళ్తారు. ఇలాంటి పండుగలటప్పుడు మాత్రం ఇంకా అందరూ కలిసి చేసుకునే పండుగ. ఎందుకంటే చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దల దాకా అందరూ ఉత్సాహంగా పాల్గొంటారు. దీంట్లో ఎవరు లేకపోయినా ఆటోమేటిక్గా ఎందుకో ఉత్సాహం వచ్చేస్తారు. ఎందుకంటే దరఖాస్తు చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమని మీ ఏరియాలో పెట్టుకున్నాం, అయితే దరఖాస్తు చేసుకున్న తర్వాత అక్కడ ల్యాండ్ హోల్డర్ దగ్గర నుంచి మీరు పర్మిషన్ తీసుకోవాలి. అట్లాగే అక్కడ ఓన్లీ చిన్నపాటి మైకులు పెట్టుకోండి, కానీ డీజేలకు పర్మిషన్ లేదు. అట్లాగే మీకు కరెంటు సౌకర్యం కూడా తీసుకుంటుంటారు, కానీ ఇల్లీగల్గా తీసుకోకండి, లీగల్గా తీసుకోండి. మీకు అక్కడ ఏఈలకు వాళ్ళకి చెప్తే సపరేట్గా ఇస్తారు, దాని ద్వారా తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే రీసెంట్గా ఒక చోట సురానగర్లో వచ్చిన ఇన్సిడెంట్ అయింది, దాంట్లో ఒక మనిషి కూడా జరిగిపోయాడు. కాబట్టి అలాంటివి చేయకుండా, అందులో మనం ఇప్పుడు ఉండేది ఏంటి, వర్షాకాలంలో మీరు షెడ్ వేయడం కానీ ఏదో టెంపరీగా ఏదో మామూలుగా వేసేస్తుంటారు, ఏదో పైన మండపాల్లో తిరుగుతారు. సాయంత్రం హౌస్లో తిరిగి అక్కడ మీ కమిటీ సభ్యులు ఉంటారు కదా, దాంట్లో ఎవరో ఒకరు ఉంటారు కదా, హెడ్ ఆఫ్ ది కమిటీ, వాళ్ళతో సంప్రదించేసి అలాంటి చికాకు కాకుండా తిరుగుతూనే ఉంటారు. రోడ్డు దగ్గర తిరుగుతూనే ఉంటారు. ఎప్పుడైనా మీరు 10 తర్వాత ఏమైనా రోడ్డు మీదగా ఉండి ఏమైనా ఉంటే మాత్రం ఏమంటే ఇంటిమేషన్ ఇవ్వండి, 100 కాలికి ఏమంటే విత్ ఇన్ టైంలో వచ్చేస్తారు మా వాళ్ళు. దానికి మేము కూడా ఇది చేస్తాం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏఎన్ సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.